Welcome to Storyboard. బంగారం అంటే పచ్చటి లోహం మాత్రమే కాదు, ఎప్పటికీ తీరని మోహం కూడా. ఎంత కొన్నా తనివి తీరదు, ఎంత దాచుకున్నా ఆశ తగ్గదు. భారతీయులందరికీ ఉన్న ఒకే ఒక కామన్ పిచ్చి బంగారం. ఇండియాలో బంగారం రేటు పెరిగినా వార్తే, బంగారం రేటు తగ్గినా వార్తే. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏమిటంటే, ఒక రోజు 1000 వరకు పెరిగే బంగారం మర్నాడు మరో 1000 తగ్గిపోతోంది. అసలు పుత్తడి రేటు ఇంతలా ఎందుకు ఒడిదుడుకులకు లోనవుతోంది? కొండెక్కి దిగుతున్న బంగారం రేట్లు, ఒక్కసారిగా 1000 పెరిగిన పుత్తడి, ఆ వెంటనే మళ్లీ పడిపోయిన పసిడి. ఇక ముందు పెరుగుతుందా తగ్గుతుందా? బంగారం బాటలోనే వెండి పరుగులు. బంగారం రేట్లు మళ్లీ పెరుగుతూ వస్తోంది. ఈ వార్త విని 2 రోజులు గడవక ముందే తగ్గిన బంగారం ధరలు అంటూ మరో వార్త. అసలు గతంలో ఎప్పుడు చూసినా బంగారం ధర ఒక్కసారిగా పెరగటం కానీ ఒక్కసారిగా పడిపోవటం కానీ ఉండేది. కానీ రోజువారీ వ్యవహారాల ప్రకారం బంగారం ధర తగ్గుతూ పెరుగుతూ ఉన్నా అది కూడా 50-100 లోపే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బంగారం తన రూటే సెపరేట్ అంటోంది. ఒక్కరోజు 1000 రూపాయల వరకు పెరిగిన బంగారం మరోసారి 500కు పైగా పడిపోతోంది. మార్కెట్లో ఏ వార్త వచ్చినా వెంటనే బంగారం రేటే ముందుగా ప్రభావితం అయిపోతోంది. ఈ నెల 1వ తేదీన దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 28,000 రూపాయల దగ్గర ఉండేది. కానీ 3 వారాల తర్వాత చూస్తే ఆ ధర కాస్త 31,000 రూపాయల వరకు పెరిగింది. తాజాగా బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 30,460 రూపాయలకు పైగా ట్రేడ్ అవుతోంది. అంటే 3 వారాల వ్యవధిలో బంగారం ధర 2,500కు పెరిగిందన్నమాట. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గడం కూడా మొదలైంది. జూన్ 15న 3,036 రూపాయలున్న గ్రాము బంగారం ధర రోజు తిరిగేసరికి 3,121 రూపాయలైంది. అంటే 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ఒక్క రోజులోనే 950 రూపాయల మేరకు పెరిగిందన్నమాట. ఇలా అప్పటి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గడిచిన 4 రోజుల నుంచి 400 మేరకు తగ్గింది. సరిగ్గా 3 ఏళ్ల కిందట 33,000కు రీచ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టిన బంగారం 2 ఏళ్ల కిందట ఒక్కసారిగా నేలచూపులు చూసింది. మోడీ ప్రధాని అయ్యాక మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో బంగారం ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. 25,000కు పడిపోయింది. అప్పట్లో ఆ పసిడి పతనం చూసి 20,000కు వచ్చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా పడుతూ లేస్తూ మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతోంది. ఈ నెలలో బంగారం ధర ఎంత పెరిగిందో ఈ 3 రోజుల్లో అంతకు సగం తగ్గింది. భారతీయులకు బంగారం అదో పచ్చని లోహం మాత్రమే కాదు, ఎప్పటికీ తీరని మోహం కూడా. భారతీయులకు అదో ఆభరణం. బంగారం అంటే అంతస్తు, బంగారం అంటే ఆస్తి, బంగారం అంటే హోదా, బంగారం అంటే పెట్టుబడి, బంగారం అంటే ఆర్థిక భరోసా. బంగారం అంటేనే గౌరవం, బంగారం ఉంటేనే గౌరవం. ఇంకా చెప్పాలంటే బంగారం అంటే ఓ వెర్రి, ఎప్పటికీ తీరని పిచ్చి. అందుకే బంగారం గురించి ఏ వార్త వచ్చినా అది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి బంగారం రేటు పెరిగినా తగ్గినా వార్తే. ఇంతలా భారతీయుల జీవితాల్లో పెనవేసుకుపోయిన అంశం ఏదైనా ఉందా అంటే అది ఒక్క బంగారం మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరిగిందంటే మిగతా దేశాల్లో బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు మాత్రమే ఉలిక్కి పడతాయి. కానీ మన దేశంలో మాత్రం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఉలిక్కి పడతారు. వస్తువుగా ఉన్న వ్యాపారంగా మారిన బంగారం విలువ మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. వ్యాపార వస్తువుగానే కాదు, మన దేశంలో బంగారం ఓ నిత్యావసరం. ఇంకా చెప్పాలంటే పసిడి మనకు అత్యవసరం. అందరి మోజు బంగారం మీదే. మన దేశంలో బంగారం రేటు తగ్గినా కొంటారు, ధర పెరుగుతున్నా కొంటారు. పండగనాడు ఇంటికి కొత్త బంగారం తెస్తే లక్ష్మీదేవి వచ్చినంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు. అందుకే దక్షిణాదిన అక్షయ తృతీయ, ఉత్తరాదిన ధన్తెరస్, మధ్య భారతంలో గురు పుష్య, ఇలా దేశవ్యాప్తంగా పర్వదినాల్లో బంగారం కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఆ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని గాఢంగా నమ్ముతారు. అందుకే ఇలాంటి పర్వదినాలకు ముందు బంగారం రేట్లు అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలతో సంబంధం లేకుండా పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లైనా, పేరంటమైనా, ఏ చిన్న ఫంక్షన్ అయినా మగువలు తమ హోదాను చాటేది బంగారంతోనే. అవసరం ఉన్నా లేకున్నా బంగారం కొనేసి ఇంట్లో పెట్టుకోవాలన్నది మన ఆర్థిక విధానాల్లో ఒక భాగమైపోయింది. మన దేశంలో అప్పులు లేని ఇల్లుండదేమో కానీ బంగారం లేని ఇల్లు, నగలు లేని మగువలు మచ్చుకైనా కనిపించరు.
ఎంత నిరుపేద కుటుంబమైనా వాసమున్న ప్రతి ఇంట్లో కనీసం వీసమెత్తు బంగారమైనా కంపల్సరీగా ఉంటుంది. అది మన దేశానికి బంగారానికి ఉన్న అనుబంధం. అసలు మన మార్కెట్లో బంగారం రేటు నిర్ణయించేది ఎవరు? రోజుకొక మాదిరిగా బంగారం రేటు ఎందుకు పెరుగుతోంది? ఒక్కసారిగా ఎందుకు తగ్గుతోంది? మన బులియన్ మార్కెట్లో గోల్డ్ రేటును ఫిక్స్ చేసేది ఎవరు? మార్కెట్ మూల సూత్రమైన డిమాండ్ అండ్ సప్లై కాకుండా గోల్డ్ రేటును అంతర్జాతీయ పరిణామాలు ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్ ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దాని ఎఫెక్ట్ గోల్డ్ మీదే ఎందుకు పడుతోంది? భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బంగారమే మూలం. ఆ దేశంలో ఉన్న బంగారం నిల్వలపైనే ఆ దేశంలో నగదు ముద్రణ ఉంటుంది. దీనినే లిక్విడ్ క్యాష్ ప్రొడక్టివిటీ అంటారు. అందుకే చాలా దేశాలు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటాయి. ప్రతి దేశం ఇష్టానుసారం తమ కరెన్సీని ముద్రించకుండా గోల్డ్ నిల్వలు నియంత్రిస్తాయి. అంటే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ బంగారం చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఇందుకు మన దేశం కూడా ఏమీ అతీతం కాదు. అయితే మన దేశంలో మాత్రం ఆర్థిక అవసరాలతో పాటుగా వ్యక్తుల సామాజిక అవసరాలకు కూడా భారీగా బంగారం దిగుమతి అవుతోంది. మన దేశంలో వినియోగంలో ఉన్న బంగారంలో కేవలం 1% మాత్రమే భారత్లోని గనుల్లో లభ్యమవుతోంది. మిగిలినదంతా దిగుమతి చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటినుంచో ఉంది. తొలినాళ్లలో బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. 1925లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 18 రూపాయలే. ఆ రేటు సెంచరీ కొట్టేందుకు 3.5 దశాబ్దాలు పట్టింది. అంటే 1960లకు కానీ బంగారం 10 గ్రాములు 100 రూపాయలకు చేరలేదు. అక్కడి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఆ 100 కాస్త తన పక్కన మరో 0 చేర్చుకోవడానికి ఇంకో 20 ఏళ్లు పట్టింది. 1980లో బంగారం ధర 1000కి రీచ్ అయింది. అప్పటికి ఉన్న రేటుతో పోలిస్తే బంగారం ధర బాగా ఎక్కువగానే ఉన్నట్లు లెక్క. ఇలా 1000 దాటిన పుత్తడి పరుగు ఏనాడు ఎక్కడా ఆగలేదు. 2007లో 10,000 మార్కు చేరుకున్న బంగారం ధర ఈ 9 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. గడిచిన 9 ఏళ్లలో గోల్డ్ రేట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2007 నుంచి గోల్డ్ రేట్ ఏటా 2,000, 3,000 పెరుగుతూ వచ్చి 2013లో ఏకంగా 33,000 హైయెస్ట్ మార్కును రీచ్ అయింది. ఆ దెబ్బకు ఇండియాలో గోల్డ్ మీద సంస్కరణలు మొదలయ్యాయి. మన విదేశీ మారకద్రవ్యం అంతా బంగారం దిగుమతి చేయడానికే ఖర్చయిపోతూ ఉండడంతో యూపీఏ సర్కార్ బంగారం మీద ఆంక్షలు పెంచుతూ వచ్చింది. తొలినాళ్లలో 4% ఉన్న బంగారం మీద ఇంపోర్ట్ డ్యూటీ నెమ్మదిగా 10% వరకు పెంచుకొచ్చింది. సాధ్యమైనన్ని దారుల్లో బంగారం వినియోగం తగ్గించాలని చూసింది. కానీ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర అమాంతం పడిపోయింది. మోడీ ప్రధాని అయ్యాక మార్కెట్ ర్యాలీ మొదలైంది. సెన్సెక్స్ 30,000 వైపు, నిఫ్టీ 10,000 వైపు పరుగులు తీశాయి. మార్కెట్ విలువ కూడా 1,00,000 కోట్లు దాటేసింది. ఈ పరిణామాలతో రూపాయి కూడా కండలు పెంచుకుని బలపడింది. 70 వైపు పడిపోతున్న రూపాయి 60 ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది. బంగారం ధర అమాంతం కిందికి దిగుతూ వచ్చింది. ఒక్కసారిగా నెల రోజుల్లోనే 4,000 పడిపోయింది. ఆ పతనం అలా 25,000కు వచ్చింది. ఒక్క ఏడాదిలో బంగారం ధర 8,000కు పైగా తగ్గడంతో జనాలు కూడా గోల్డెన్ డేస్ వచ్చాయని సంబరపడ్డారు. కానీ 33,000 ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళంతా నష్టపోయామని తరలు పట్టుకున్నారు. ఇంతలా బంగారం ధర ప్రభావితం అవ్వడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పాలి. తొలినాళ్లలో గోల్డ్ రేటును దేశీయ మార్కెట్లే నిర్ణయించేవి. కానీ అంతర్జాతీయంగా డాలర్ రేటును మారకంగా నిర్ణయించాక డాలర్ రేటుతో పాటు బంగారం రేటు కూడా ప్రభావితం అవుతూ వస్తోంది. ఇక మన దేశంలో వినియోగంలో ఉన్న బంగారంలో 95% దిగుమతి చేసుకునేదే కాబట్టి డాలర్ విలువ పెరిగే కొద్దీ మనకు బంగారం భారమైపోతూ వస్తుందన్నమాట. అందుకే డాలర్ రేటు కూడా బంగారం రేటును ప్రభావితం చేస్తూ వస్తోంది. డాలర్ బలపడితే మనకిక్కడ మూడినట్లే. దీంతో కేంద్రంలో నిల్వ ఉంచుకోవాల్సిన విదేశీ మారక ద్రవ్యాన్ని చమురు కొనుగోళ్లతో పాటు బంగారం కూడా 100 టన్నుల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇది దేశంలో క్వాడ్ నిల్వల్ని తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థపై భారం పెంచుతూ రావడంతో ఒకానొక దశలో బంగారం కొనుగోళ్లు కాస్త తగ్గించుకోండి బాబు అంటూ అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజల్ని బతిమాలుకున్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఇదే. తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులన్నీ బంగారం ధరను ప్రభావితం చేస్తున్నవే. నిన్న మొన్నటి వరకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న భయాలు మార్కెట్లను వెన్నాడాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని సేఫ్ సైడ్ గోల్డ్ వైపు మళ్లించారు. ఇది బంగారం ధర మీద ప్రభావం చూపిస్తోంది.
కొనుగోళ్లు పెరగడంతో బంగారం మీద డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. ఇదొక్కటే కాదు, అమెరికాలో ఎన్నికల ప్రభావం కూడా మన గోల్డ్ రేటును ప్రభావితం చేస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50% నుంచి పెంచకుండా తటపటాయిస్తూ ఉండడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కల్పన డిమాండ్లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా కూడా ఉండటం అధికార డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ఉంది. పైగా ఇప్పుడు కూడా హిల్లరీకే మద్దతు పెరుగుతుండడం కూడా ఆ భయాల్ని పెంచుతూ వచ్చింది. ఫలితంగా బంగారం ధర కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ రెండు అంశాలు గత 3 వారాలుగా బంగారం రేట్లకు రెక్కలిస్తే తాజాగా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా కీలక రంగాల్లో 100% ఎఫ్డీఐలకు తెరతీస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లలో ఎక్కడా లేని హుషారును సృష్టించాయి. ఒక్కసారిగా ఏవియేషన్ షేర్లు 5% పైగా పెరిగాయి. మరోపక్క ఈ సానుకూలతల్ని రాజన్ ఎగ్జిట్ గా చెప్పుకుంటున్న రెగ్జిట్ భయపెడుతున్నా ఓవరాల్ గా మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. అందుకే గడిచిన 2 రోజులుగా బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. అసలు బంగారం ఎందుకిలా ఒడిదుడుకు లోనవుతోంది? అంతర్జాతీయంగా ప్రభావితం చేసే అంశాలేంటి? ఇప్పుడు అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రిటన్ తన ఆర్థిక స్వతంత్రత కోసం నిర్ణయం తీసుకుంటోంది. ఇండియాలో ఎఫ్డీఐలకు తలుపులు తెరిచారు. రాజన్ ఎగ్జిట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు నెలకొన్న పరిణామాలు. మరి అంతర్జాతీయంగా బంగారం రేటును ఎప్పటికప్పుడు ప్రభావితం చేసే అసలైన అంశాలేంటి? ఏ అంశాలు మన బంగారాన్ని ఒడిదుడుకులకు గురి చేస్తాయి? బంగారాన్ని ప్రపంచ దేశాలన్నీ పెట్టుబడికి ఎక్కువగా వాడుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ శాతం బంగారాన్ని ఆభరణాలుగా వాడతారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయమే. అదే మనకి బంగారానికి మధ్య అవినాభావ బంధాన్ని ఏర్పరిచింది. మన దేశంలో గోల్డ్ రేట్ పెరిగినా కొంటారు, గోల్డ్ రేట్ తగ్గినా కొంటారు. ధర పెరిగితే అమ్మో ఇంకా పెరిగిపోతుందేమో అనే భయంతో కొంటారు. తగ్గితే ఇంకా చెప్పేదేముంది, భలే మంచి చౌకబేరము అంటూ గోల్డ్ షాపుల ముందు క్యూ కడతారు. ఏముంది, ఓ 2 తులాలు కొని పడేస్తే రేపు దేనికైనా అక్కడికొస్తుందన్న ముందు చూపుతో బంగారం కొని దాచుకునే వాళ్లే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలన్నీ బంగారం ధరను నిర్ణయిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆర్థిక కారణాలతో పాటు బంగారం ధరను స్థూలంగా ప్రభావితం చేసే కారణాలు 10 ఉన్నాయి. వాటిలో మొదటిది అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక విస్ఫోటనం జరిగినా దాని ప్రభావం బంగారం ధర మీద ఉంటుంది. ఉదాహరణకు గతేడాది చైనా 3 సార్లు యువాన్ వాల్యూ తగ్గించుకున్నప్పుడు కూడా బంగారం ధర అమాంతం 2000 తగ్గింది. గ్రీస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా గోల్డ్ రేట్ పడిపోయింది. ఇక 3 ఏళ్ల కిందట జపాన్ ఆర్థిక నిర్ణయాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేశాయి. 1993లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో కూడా బంగారం రేట్లు పెరిగాయి. బంగారం రేట్లను ప్రభావితం చేసే రెండో కారణం ద్రవ్యోల్బణం. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ కరెన్సీ విలువ తగ్గిపోతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని మరింత భారం చేస్తుంది. 2012లో దేశంలో ద్రవ్యోల్బణం ఒకానొక దశలో 13% మించిపోయింది. అందుకే అప్పట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఇన్వెస్టర్లు కరెన్సీ మీద పెట్టుబడుల్ని బంగారం మీదకు మళ్లిస్తారు. ఇది కూడా డిమాండ్ను పెంచి బంగారం ధరను పెంచుతుంది. ఇక బంగారం ధరను ప్రభావితం చేసే 3వ అంశం అమెరికన్ డాలర్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తున్న డాలర్ బంగారం ధరను కూడా ప్రభావితం చేస్తూ వస్తోంది. మన కరెన్సీ బలహీనపడ్డా, డాలర్ బలపడ్డా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం మరింత ప్రియం అవుతుంది. అప్పుడు తప్పనిసరిగా దాని రేటు పైకెళుతుంది. డాలర్ విలువతో పాటుగా ఉన్న 4వ అంశం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు. అమెరికన్ ఫెడ్ డాలర్ మీద వడ్డీ రేట్లను ఏమాత్రం పెంచినా తగ్గించినా బంగారం మీద పెట్టుబడుల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా గోల్డ్ రేటును ప్రభావితం చేస్తాయి. బంగారం ధరను ప్రభావితం చేసే 5వ అంశం వడ్డీ రేట్లు. దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వడ్డీ రేట్లలో మార్పులు జరిగితే అవి బంగారం నిల్వల మీద ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం మీద పెట్టుబడులు వెనక్కు మళ్లుతాయి. ఇది బంగారం డిమాండ్ పెంచేసి ధరను పెరిగేలా చేస్తుంది. ఇక గోల్డ్ రేటుపై ఎఫెక్ట్ చూపించే 6వ అంశం క్వాంటిటేటివ్ ఈజింగ్. దీన్నే QE అంటారు. ఏ దేశపు సెంట్రల్ బ్యాంక్ అయినా వ్యవస్థలోకి డబ్బులు ఎక్కువగా రిలీజ్ చేస్తే డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ఆల్టర్నేటివ్ గా బంగారం ధరను పెంచేస్తుంది. 3 ఏళ్ల కిందట బ్యాంక్ ఆఫ్ జపాన్, 2 ఏళ్ల కిందట బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్,
యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు చేసింది ఇదే. పుత్తడి ధరను కంట్రోల్ చేసే 7వ అంశం దేశ ఆర్థిక నిల్వలు. అమెరికన్ ఫెడరల్ నిల్వలు, మన దేశంలో ఫారెక్స్ నిల్వలు తగ్గినప్పుడు బంగారం దిగుమతుల్ని తగ్గించుకోవడానికి తాత్కాలికంగా బంగారం మీద విధించే ఆంక్షలు బంగారం ధరను పెంచుతాయి. ఇవి సడలినప్పుడు మళ్లీ గోల్డ్ రేట్ తగ్గుతుంది. పసిడి మార్కెట్ ను ప్రభావితం చేసే మరో అంశం దేశంలో జ్యువెలరీ పరిశ్రమ. భారత్లో పెళ్లిళ్ల సీజన్, ధన్తెరస్ వంటి పర్వదినాల్లో సాధారణంగా బంగారం డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. వీటన్నిటితో పాటు బంగారం ధరను కంట్రోల్ చేసే 9వ అంశం బంగారం ఉత్పత్తి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2500 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 165,000 టన్నుల బంగారం వినియోగంలో ఉన్నట్లు అంచనా. ఇక ఏటా బంగారం ఉత్పత్తి ఏమాత్రం తగ్గినా ధర ఆ మేరకు పెరుగుతుంది. అలాగే గోల్డ్ రేట్ ను ఎప్పట్లాగే ప్రభావితం చేసే 10వ అంశం డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇలా స్థూలంగా బంగారం ధరను ఈ 10 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.